మనం అప్పుడప్పుడు పునర్జన్మల గురించి, పూర్వజన్మల గురించి మాట్లాడుతూ ఉంటాం. కిందటి జన్మలో నేనేం చేశానంటే, లేదా కిందటి జన్మలో నేను పామునా, కుక్కనా, నక్కనా, బల్లినా, లేదా వచ్చే జన్మలో నేను ఎలా పుడతానంటే అని మాట్లాడుతూ ఉంటాం. నేను వ్యక్తిగతంగా వాటిని 1% కూడా నమ్మను. పునర్జన్మ ఉంది, పూర్వజన్మలు ఉన్నాయి అనేది అసలు 1% కూడా. సరే, నా నమ్మకాల మీద ఇక్కడ పాయింట్ కాదు. వచ్చే జన్మలో ఎలా ఉంటావు నువ్వు, లేదా కిందటి జన్మలో చేసుకున్న పాపానికి ఈ జన్మలో నువ్వు అనుభవిస్తున్నావు. ఈ జన్మలో ఏదైనా నీకు ఒక రోగం కానీ మరొకటి కానీ వస్తే దానికి పూర్వజన్మలో చేసుకున్న పాపాలు కారణము, ఆ జన్మలో చేసుకున్న పాపం ఇప్పుడు నీకు చుట్టుకుంది అని అంటే నేను అస్సలు నమ్మను. అలా చెప్పేవాళ్ళు అయితే మూర్ఖులై ఉండాలని, అమాయకులై ఉండాలని, బాగా ముదిరిపోయిన మోసగాళ్ళై ఉండాలని నమ్ముతాను నేను. అది విని నమ్మేవాడు ఫక్త్ అమాయకులని, అంతకన్నా అజ్ఞానుడు ఈ భూప్రపంచంలో లేరని నేను నమ్ముతాను. నా నమ్మకాలతో మీకు పనిలేదు, కానీ లాజిక్ చెప్పే ప్రయత్నం చేస్తాం. మనం కిందటి జన్మ, అంతకుముందు జన్మ అనే లాంటి వాటిని ఉన్నాయి అని చెప్పేవాడు చెప్పే లాజిక్ మ్యాజిక్ ఏంటంటే, సార్ మరి మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, అసలు ఎక్కడి నుంచి వచ్చాం, అమ్మ కడుపులోంచి వచ్చిన మాట నిజమే, కానీ ఎక్కడి నుంచి వచ్చాం, అంతకుముందు అది ఏంటి, ఎక్కడి నుంచి వచ్చాం, ఇలాంటివి కొంచెం మతి లేని లాజిక్లు చెప్పేస్తూ ఉంటా. దీని అంతటిని సింప్లిఫై చేసి 4 స్టెప్స్గా చెప్తాను నేను చిన్న షార్ట్లో. ఒకటి, మనకి ఇవాళకి మన జీవితంలో పజిలింగ్స్ కొన్ని ఉంటాయి. పజిలింగ్ అంటే మన బుర్రకి అందని కొన్ని లాజిక్లు ఉంటాయి, లాజిక్ లేని మ్యాజిక్లు ఉంటాయి. ఏంటి అందులో ఒకటి, అసలు పుట్టుక ఎలా ఉంది, చావు ఎలా ఉంది మనకు తెలియదు. ఈ తెలియని వాటిని ఏం చెప్పాలో తెలియక బహుశా అనే అర్థంలో కిందటి జన్మ, వచ్చే జన్మ అన్నారు. రెండవది, మనకి సాధారణంగా కొన్ని లాజిక్కి అందని కొన్ని వ్యాధులు వస్తున్నప్పుడు కూడా మనం ఇదే మాట అంటాం, ఇదే లాజిక్ దానికి కూడా. మూడవది, మన ప్రమేయం లేకుండా మన జీవితంలో జరిగే అనర్థాలకి లేదా గొప్ప వాటికి కూడా మనం ఇదే లాజిక్ పెడతాం. నాలుగవది ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే, అసలు మనం బుర్ర పెట్టి ఆలోచించకుండా ఈ మాట్లాడేస్తాం. కానీ నేనేమంటానంటే, మానవుడు అనేవాడు ఇలా ఎదగడ్డానికి కావలసిన ఒక జంతు పరిణామక్రమం, జీవ పరిణామక్రమం జరిగిందని కాస్త లాజికల్గా తెలుసుకోగలిగితే, అంటే ఏకకణ జీవి నుంచి బహుకణ జీవి ఇలా తెలుసుకోగలిగితే, దాంతోపాటు ఒక వ్యక్తి ఇలా ఇవాళ పుట్టడానికి వెనకాల, అంటే మనిషిగా ఎదగడానికి కావాల్సిన వెనకాల ఆంథ్రోపోలాజికల్గా ఏం జరిగిందో తెలుసుకోగలిగితే, జన్మలు, పునర్జన్మలు ఎవ్వడూ నమ్మడు. నమ్మితే నమ్మండి, కానీ మోసపోకండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.